అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. అభివృద్ధి పేరు మీద ఆగమాగం, పేరుకి అభివృద్ధి కానీ మరి 4 కోట్ల రూపాయలతోటి చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ? మరి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలంటే చెరువు చుట్టుముట్టు మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. మరి హ్యాపీగా వాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెరువులో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించినటువంటి పొలం ఎంతున్నా కూడా మరి FTL పరిధిని మరి చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి ఓపెనింగ్ రోజు మనతో పాటు మంత్రులు మాట్లాడడం జరిగింది. ఇంతకు ఇది ఏం పని, ఎప్పుడు ఓపెన్ చేశారు, క్లియర్గా మీ అందరికీ బోర్డులో చూపించే ప్రయత్నం చేస్తే విజువల్లో చూడవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, డెవలప్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ పెద్ద చెరువు, బాలాపూర్ లేక్ అట్ బాలాపూర్ X రోడ్, RR రంగారెడ్డి డిస్ట్రిక్ట్. గ్రాంట్ HMDA ఫండ్స్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 4 crores, 4 కోట్ల రూపాయలు. ఇనాగ్రేటెడ్ బై శ్రీమతి P. సబితాఇంద్రారెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్ 24/9/2023. గెస్ట్ అన్నారు తారక రామారావు రాలేదు. IT మినిస్టర్ ఉండే అప్పుడు. సో పట్నం మహేందర్ రెడ్డి వచ్చిండు, రంజిత్ రెడ్డి వచ్చిండు, సురభివాణి మేడం వచ్చింది, జనార్దన్ రెడ్డి సార్ అస్సలు రాలేడు, యజ్ఞ మల్లేశం సార్ వచ్చిండు, పారిజాత మేడం వచ్చింది, ఇబ్రాహిం శేఖర్ సార్ వచ్చిండు. సో రైట్, ఈ బోర్డు వచ్చేసి 24/9/2023లో ప్రారంభమయ్యింది. సో ఇదే చెరువు కట్ట పైన మంత్రులు అందరూ కూడా వచ్చి ఈ చెరువుని ఓపెన్ చేయడం జరిగింది. వాస్తవం చూసినట్టయితే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఎట్లుందంటే మీ అందరు క్లియర్గా కళ్ళ కట్టినట్టు చూపిస్తా. నామమాత్రపు పనులు అంటే క్వాలిటీ లేని వర్క్ చూడొచ్చు. మరి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన వర్క్కి సిమెంట్ వేసిరు, మరి దానికి కనీసము చుట్టుముట్టు సన్నమాలు కూడా చేయలేదు. ఎంత వరస్ట్ వర్క్ ఉంది చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మరి చెట్లు నాతిరు, కనీసం ఇప్పటి ఈ చెట్లకు నీళ్లు పోసినటువంటి మానవుడు లేడు. అంటే వాస్తవానికి చూసినట్టయితే ఇది మెయింటెనెన్స్ లేదు, మెయింటెనెన్స్ మొత్తము నిల్. సో ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తుండే చెరువు అని చెప్పేసి, మరి ఆ బోర్డులు కూడా లేవు. మరి ఆ బోర్డులు ఎక్కడ పోయినా అర్థం కాని పరిస్థితి. ఈ చెరువు కట్ట అభివృద్ధి చేసిరు కానీ ఇక్కడ కనీసం ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఇక్కడ ఏమున్నా రెగ్యులర్గా మందు తాగడానికి, గుట్కాలు తినడానికి, గంజాయి తాగడానికి మాత్రమే మరి ఇక్కడికి పిల్లలు వస్తారు. మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి వీడియో చూడండి. నగర్లో నుండి గంజాయి తాగడానికి వచ్చిన ఏం తాగుతున్నావు? పబ్లిక్ ప్లేస్ లో ఎందుకు తాగుతావు? పబ్లిక్ ప్లేస్ కాకపోతే నీ తాత జాగిరా ఇది? నీ తాత జాగిరా అని అడుగుతున్నా. సిగరెట్లు తాగడ్డా అనుకుంటున్నావా? ఇది పబ్లిక్ ప్లేస్ అంటే నీ అయ్యా జాగిరా అంటావు. నయ్యా జాగిర అయితే నేను తోమి పంపిస్తాను, నిన్నెందుకు కూర్చొనిస్తా? ఉంచుకుంటా సిగరెట్లు తాగుకుంటా. కాలేజ్లో ఇదే చెప్పిరా నీకు? ఈడొచ్చి కూర్చొని నువ్వు సిగరెట్లు ఎట్లా తాగుతావు అని అడుగుతున్నా నేను. ఇది పబ్లిక్ ప్లేస్, ఇది పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ ఎట్లా తాగుతావు నువ్వు? అడిగితే నన్ను నీ అయ్యే జాగిరా అని అడుగుతావు. నా దగ్గర ఉంది కదా ప్రూఫ్. మరి నేను అంటా, నేనున్ననే అననీక కదా. మరి యువత, చదువుకోవాల్సినటువంటి యువత మరి ఇక్కడికి వచ్చి ఈ చెరువుల దగ్గర అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇది వాస్తవానికైతే వాకింగ్ చేసుకొని వచ్చి కూర్చోవడానికి ఈ బండలు ఏర్పాటు చేశారు. కానీ దీని చుట్టుముట్టు చూడండి, పుల్లలు, సిగరెట్లు, గంజాయి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు మొత్తం ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే నైట్ టైంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మరి ఈ చెరువు కట్టని ఓపెన్గా, అంటే గేట్లకు కూడా లాక్లన్నీ కూడా ఇరగొట్టి పెట్టిన ద్వారా మరి ఇక్కడ ఎలాంటి సేఫ్ సెక్యూరిటీ లేదు. మొత్తం కూడా ఇక నైట్ టైంలో ఇది తాగుబోతులకు అడ్డాగా మారింది. సో ఈరోజు మరి ఎందుకు ప్రత్యేకంగా కవరేజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, వినాయక చవితి శుభ సందర్భంగా ఇక్కడ నిమగ్నోత్సవానికి మరి ఎంతోమంది సాయంత్రం పూట భక్తులు రావడం జరుగుతుంది. మరి ఆ భక్తులకు ఇంత సేఫ్ సెక్యూరిటీ ఉందా లేదా అంటే లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పోలీస్ బందోబస్తు అయితే మరి ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే డే టైంలో చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకు కూడా రీసెంట్గా మరి ఇక్కడ యువకులు అంటే చదువుకునేటువంటి యువత హ్యాపీగా ఇక్కడ ఎవరు ఉండరులే, సేఫ్ సెక్యూరిటీ తాగడానికి బాగా ఉంటుంది అని చెప్పేసి హ్యాపీగా ఈ కట్టపైకి వచ్చి మరి మద్యం సేవిస్తున్నారు. అదేవిధంగా గాంజా సిగరెట్లు కూడా సేవిస్తున్నారు. దయచేసి
బాలాపూర్ పోలీస్ వాళ్ళు మరి ఈ విషయంపై స్పందించి మరి ఇప్పటిదాకా అయితే మీరు స్క్రీన్లో చూసారు కదా, యువత ఇక్కడ మద్యం సిగరెట్లు సేవిస్తుంటే మరి వారికి సమాచారం యువత తక్షణమే తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మీకు చెరువు గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అటు విజువల్స్లో చూడొచ్చు. సో ఏదైతే మరి ఇప్పుడైతే ఈరోజు వాటర్ ఫుల్ఫిల్గా ఉంది. ఇంతకీ చెరువు విస్తీర్ణం ఎంత, ఈ చెరువు విస్తీర్ణం ఎంత టోటల్ మరి అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ నుంచి ఏదైతే వెంచర్ చేసి మొత్తం కూడా చెరువుని ఫిల్ చేసుకుంటూ వచ్చారు, అక్కడ నుంచి మొత్తం ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మరి ఈ చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, మరి ఎఫ్టీఎల్ కడీలు ఏర్పాటు చేసి మరి చెరువు చుట్టారా ఏదైతే మీర్పేట్ జిల్లాలు కూడా చెరువులు ఏ విధంగా అయితే చేసి ఎఫ్టీఎల్ వాతడం జరిగిందో ఈ చెరువును కూడా ఆ విధంగా ఎఫ్టీఎల్ బాతితే బాగుంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని రెగ్యులర్గా ఏర్పాటు చేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి వాకర్సే కావచ్చు, పర్యాటకులే కావచ్చు, వాళ్ళందరూ హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో ఏది ఏమైనా గత ప్రభుత్వంలో భాగంగా 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క పని నాణ్యత లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో భాగంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఒకసారి ఈ పనులు ఎట్లా జరిగినాయి, ఇంతకు కరెక్టే జరిగిన 4 కోట్ల రూపాయలు వేచించరా లేదా, ఇందులో ఏమైనా గోల్మాల్ జరిగిందా అనే విషయం పైన మరి క్లారిటీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కూడా మరి బాలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు. మీ చెరువుని రక్షించుకోవడం మీ బాధ్యత. ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, గతంలో చూసుకోవచ్చు మరి ఏదైతే మరి అంటే చెరువు నిన్న తర్వాత పొంగేటువంటి ఉంటుంది కదా, దానిపైన ఏమంటారు దాన్ని డ్యామ్ పైనుంచి అంటే చిన్న డ్యామ్ ఉంటుంది, దాని పక్కకు ఒక 200 నుంచి 250 గజాలు కబ్జా చేయడంతో మరి న్యూస్ రాయడం జరిగింది. ఆ న్యూస్ ఎఫెక్ట్ ద్వారా అక్కడ కబ్జా చేసినటువంటి ల్యాండ్ని కూడా మరి ఎంఆర్ఓ కావచ్చు, కమిషనర్ కావచ్చు నేలమట్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లేస్ సేవ్ అయింది. ఏదైనా చెరువు చుట్టూ ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి మరి ల్యాండ్స్ ఏవైతున్నాయో ఇప్పటికీ చాలా అన్యక్రాంతమైనవి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్ ఏదైతే కబ్జా ఉందో మరి కాపాడే బాధ్యత పూర్తిగా ఎంఆర్ఓ మరియు బడంగపేట మున్సిపల్ కమిషనర్ గారిది ఉందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి వీడియో చూసిన వాళ్ళు మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కెమెరామ్యాన్ సాయితో మీ గొంగడి చిన్న ఉంటమాలిగా.